ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫానవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాల్టి నుంచి ఒక లెక్క. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు గర్జించడానికి సిద్ధమయ్యారు. మేము టైం ఇచ్చాం, కానీ మీరు టార్గెట్ మిస్ అయ్యారు అంటూ కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జగిత్యాల సభతో మొదలైన ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు వరంగల్ గడ్డపై రైతు సమరానికి రెడీ అవుతోంది. 2 ఏళ్ల టైం ఇచ్చినా ఒక్క హామీ నెరవేర్చలేదని, రాహుల్ గాంధీ డిక్లరేషన్కు కాలం చెల్లిందని గులాబీ దళం కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అసలు కేసీఆర్ వేస్తున్న స్కెచ్ ఏంటి? మే 6న వరంగల్లో ఏం జరగబోతోంది? ఈ స్పెషల్ రిపోర్ట్ మీకోసం. 4 ఏళ్ల కిందట ఇదే వరంగల్ గడ్డపై రాహుల్ గాంధీ ఒక రైతు డిక్లరేషన్ ఇచ్చారు. అబ్బో, అది వింటే అప్పట్లో రైతులకు ఏదో జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ఆ డిక్లరేషన్లోని ఒక్క పాయింట్ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ, మీరు డిక్లరేషన్ ఇచ్చారు, బానే ఉంది, కానీ అది అమలు చేసే అడ్రస్ ఎక్కడా? వరంగల్ వేదికగా మీరు అబద్ధాలు చెప్పారని, అదే వరంగల్ గడ్డపై మే 6న నిజాల సభ నిర్వహిస్తామంటూ కేటీఆర్ గట్టిగానే సవాల్ విసిరారు. రైతు భరోసా ఎక్కడా? రుణమాఫీ మాటేంటి? మళ్లీ తెలంగాణలో రైతు ఆత్మహత్యల శబ్దం వినిపిస్తోంది. ఇదేనా మార్పంటే అంటూ గులాబీ నేతలు నిలదీస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని వెటకారం చేసిన వాళ్లకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. జగిత్యాల సభతో వచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటా, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని కేసీఆర్ ప్రకటించడంతో బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. కేవలం సభలే కాదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు, కొత్త సభ్యత్వాల నమోదు, ముఖ్యంగా యువతను పార్టీలోకి ఆకర్షించడం. ఇన్నాళ్లు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలతో మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఒరిజినల్ మ్యాజిక్ చూపించడానికి గ్రౌండ్లోకి దిగుతున్నారు. ఇక అసలైన పొలిటికల్ పిక్చర్ మున్ముందుంది. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? 2022 మే 6 నాడు రాహుల్ గాంధీ వరంగల్లో ఎక్కడైతే రైతు డిక్లరేషన్ ప్రకటించారో సరిగ్గా అక్కడే సభ నిర్వహిస్తున్నారు కేసీఆర్. తద్వారా కాంగ్రెస్ మొదటి మోసం ఇక్కడి నుంచే మొదలైందని ప్రజలకు వివరించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ రైతులను నమ్మించి మోసం చేసి గొంతు కోశారని, అలాగే తెలంగాణ ఏర్పాటు తర్వాత మాయమైన రైతు ఆత్మహత్యలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టడానికి కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని చెబుతూనే కేటీఆర్ ఒక కీలక పాయింట్ లేవనెత్తారు. అదే దొంగ ఓట్లు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సవరణలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, కొత్త ఓటర్లను నమోదు చేయించడంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్లో మన వాళ్లు గట్టిగా లేకపోతే ఉన్న ఓట్లను ఎగరగొట్టే రకం మన ప్రత్యర్థులు. అందుకే ప్రతి బూత్లో ఒక సైనికుడిలా పనిచేయాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు. అప్పట్లో వ్యవసాయం పండగ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మళ్లీ దండగ. ఇది బీఆర్ఎస్ స్లోగన్. గన్ని బ్యాగులు లేవు, రవాణా సరిగా లేదు, మొక్కజొన్న రైతులు రోడ్లపై ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ హయాంలో ఉన్న స్వర్ణయుగం గుర్తొస్తుందని రైతులు వాపోతున్నారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్ రైతు సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. రాహుల్ గాంధీ డిక్లరేషన్ను తిప్పికొట్టేలా బీఆర్ఎస్ తన రైతు ఎజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలు పెడితే కాంగ్రెస్ మంత్రులకు నిద్ర పట్టడం కష్టమే అనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ విఫలమైందా? కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మారతాయా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని పొలిటికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.